నమస్కారం. కేవీఎన్ న్యూస్ కి స్వాగతం. పాత రాజంపేట గ్రామంలో పోచమ్మ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే రమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. పాడి పంటలు పిల్ల పాపలతో అందరూ చల్లగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పాత రాజంపేట గ్రామంలో పోచమ్మ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. పిల్ల పాపలు పాడి పంటలతో అందరూ చల్లగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ మేరకు గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. పిల్లలు తెలంగాణ ప్రజల గొంతుకగా జాగృతి సంస్థ పనిచేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్ కు ఒక కన్ను బీఆర్ఎస్ అయితే రెండో కన్ను జాగృతి అన్నారు. ఓర్వలేని కొంతమంది చాలా మాట్లాడుతున్నారని అందుకే ఈ ప్రకటన చేస్తున్నట్లు తెలిపారు. గోదావరి కావేరీ లింక్ పేరిట నదీ జలాలు శాశ్వతంగా తెలంగాణకు దూరం కాబోతున్నాయన్నారు. జూన్ 2న ఈ విషయంలో సీఎం రేవంత్ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసం సమీపంలో తెలంగాణ జాగృతి సంస్థకు సంబంధించిన నూతన కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. కవిత దంపతులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. 18 ఏళ్లుగా తెలంగాణ ప్రజల సంబరం దుఃఖంలో జాగృతి కలిసి నడిచిందని ఇక ముందు పెద్ద ఎత్తున విస్తరించుకొని ముందుకెళ్తామని తెలిపారు. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులకు నిరసనగా జూన్ 4వ తేదీన ఇందిరా పార్క్ వద్ద మహాధర్ణ నిర్వహిస్తామన్నారు. జూన్ 2న రాజీవ్ యువ వికాసం పథకం ఎందుకు తెస్తున్నారని, రాజీవ్ గాంధీకి తెలంగాణకు ఏం సంబంధమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ యువ వికాసం అని ఉండాలి కానీ రాజీవ్ యువ వికాసం అని ఉండకూడదని ఆమె అభిప్రాయపడ్డారు. కేసీఆర్ కు 2 కళ్ళలా పనిచేస్తామని, కేసీఆర్ పై ఈగ వలిన ఊరుకోమన్నారు. కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారంటే యావత్ తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్టే అని మండిపడ్డారు. జాగృతి సంస్థను ప్రారంభించి దాదాపు 18 సంవత్సరాలు దాదాపుగా కావస్తున్నటువంటి సందర్భం. 2006లో బయటకు వచ్చి సంస్థను ప్రారంభిస్తే ప్రతి ఉద్యమ సందర్భంలో ప్రతినిత్యం తెలంగాణ ప్రజలకు వచ్చినటువంటి ఏ అంశమైనా కూడా చాలా బలంగా తెలంగాణ ప్రజల గొంతుకగా తలలో నాలుకలాగా ప్రతి ఇంటిలో ఆడబిడ్డలాగా బతుకమ్మ ఎత్తినా బోనం ఎత్తినా వారి సంబరంలో సంబరంలాగా వారి దుఃఖంలో దుఃఖంలాగా కలిసి ఉన్నటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. తెలంగాణ జాగృతి సంస్థ పుట్టింది 2 వ్యక్తుల యొక్క స్ఫూర్తితో. ఒకటి కేసీఆర్ గారు, 2 ప్రొఫెసర్ జయశంకర్ గారు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించినటువంటి సందర్భంలో మాత్రమే మలిదశ తెలంగాణ ఉద్యమంలో మాలాంటి వాళ్ళందరం కూడా తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని ఏర్పాటును గుర్తించి ముందుకు వచ్చి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఎప్పుడైతే యుఎస్ఏ నుండి ఇండియాకు వచ్చామో ప్రొఫెసర్ జయశంకర్ గారితో ఇంటరాక్షన్ ఏర్పడ్డ తర్వాత వారు మాకు ఆనాడు ఒక డైరెక్షన్ ఇచ్చిండ్రు. రాజకీయ రంగంలో కేసీఆర్ గారు అద్భుతంగా తెలంగాణ ప్రజలకు కావాల్సినటువంటి అంశాలన్నీ కూడా వివరిస్తూ ఉన్నారు, ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఇంకొక పక్క సాంస్కృతికంగా వెనుక పడేయబడ్డటువంటి మన ప్రాంతానికి సంబంధించి మాట్లాడాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఒక పక్క రచయితలు మాట్లాడుతున్నారు, ఇంకొక పక్క గాయకులు ధూమ్ధామ్ పేరుతో విజృంభిస్తున్నారు. అయినప్పటికీ దెర్ ఈజ్ సమ్ గ్యాప్, దెర్ ఈజ్ సమ్ స్పేస్
యూ షుడ్ థింక్ టు ఫిల్ దట్ స్పేస్ అని ప్రొఫెసర్ జయశంకర్ గారు నాకు ఆనాడు దిశానిర్దేశం చేసినటువంటి సందర్భంలో మరి తెలంగాణ జాగృతి అనేటటువంటి సంస్థ ఊపిరి పోసుకోవడం జరిగింది. తెలంగాణ జాగృతి అని పేరు పెడుతున్నామంటే ఆనాడు చాలా మంది మేధావులు అసలు తెలంగాణ పేరు లేకుండా పెట్టండి, తెలంగాణ జాగృతి అనగానే మిమ్మల్ని వెంటనే తొక్కేస్తారని కూడా ఆనాడు అనేక మంది చెప్పారు. అంత పెద్ద ఎత్తున ఆంధ్ర పాలకుల యొక్క వివక్ష ఉన్నటువంటి సందర్భం అయినా సరే కామారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న తహసీల్దార్లు రెవెన్యూ అధికారులను బదిలీ చేశారు. ఒకేసారి కలెక్టరేట్ మండలాల్లో పనిచేస్తున్న పలువురిని బదిలీ చేస్తూ కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఉత్తర్వులు వెలువరించారు. కలెక్టరేట్ లో సూపరింటెండెంట్లుగా పనిచేస్తున్న తహసీల్దార్లతో పాటు వివిధ మండలాల్లో పనిచేస్తున్న వారిని బదిలీ చేశారు. వెంటనే కేటాయించిన స్థానాల్లో చేరాలని కలెక్టర్ ఆదేశించారు. కామారెడ్డి జిల్లాలో పలువురు తహసీల్దార్లు రెవెన్యూ అధికారులకు స్థానచలనం జరిగింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఉత్తర్వులు జారీ చేశారు. దీర్ఘకాలికంగా ఒకే చోట పనిచేస్తున్న వారికి కూడా బదిలీ ఉత్తర్వులు ఇచ్చినట్టు తెలుస్తోంది. సదాశివనగర్ తహసీల్దార్ గంగాసాగర్ బీవీపేటకు బదిలీ కాగా అక్కడ పనిచేస్తున్న తహసీల్దార్ సత్యనారాయణ సదాశివనగర్ కు వెళ్లారు. తాడ్మై తహసీల్దార్ గా మాచారెడ్డి తహసీల్దార్ శ్వేత, బిక్కనూరు తహసీల్దార్ శివప్రసాద్ కామారెడ్డి ఆర్డీఓ కార్యాలయం డిఈఓగా బదిలీ అయ్యారు. కామారెడ్డి ఆర్డీఓ కార్యాలయ డిఈఓ సునీత బిక్కనూరు తహసీల్దార్ గా ట్రాన్స్ఫర్ అయ్యారు. కలెక్టరేట్ సూపరింటెండెంట్ సర్లాను మాచారెడ్డి తహసీల్దార్ గా బదిలీ చేశారు. నసరుల్లాబాద్ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ డోంగ్లీకి బాన్స్వాడ సబ్ కలెక్టర్ కార్యాలయ డిఈఓ సువర్ణ నసరుల్లాబాద్ తహసీల్దార్ గా నియమితులయ్యారు. డోంగ్లీ తహసీల్దార్ అనిల్ కుమార్ ను బాన్స్వాడ సబ్ కలెక్టర్ కార్యాలయ డిఈఓగా నియమించగా కలెక్టరేట్ సూపరింటెండెంట్ సుధాకర్ ను దోమకొండ తహసీల్దార్ గా నియమించారు. ఆర్డీఓ కార్యాలయ నాయబ్ తహసీల్దార్ లక్ష్మణ్ ను గాంధారి తహసీల్దార్ కార్యాలయానికి, కామారెడ్డి డిసిఎస్ఓ కృష్ణయ్యను రామారెడ్డి తహసీల్దార్ కార్యాలయానికి డిప్యుటేషన్ పై పంపిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ జరిగిన అధికారులు వెంటనే ఆయా స్థానాల్లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. తెరావి ఉద్యమ కాలం నుండి ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తోందని ఆద్యకళ వ్యవస్థాపకులు ఆచార్య జయధీర్ అన్నారు. మారుతున్న సామాజిక పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రణాళికలు రూపకల్పన చేస్తూ ఆచరణలో ఉంచాలన్నారు. మారుతున్న దేశకాల పరిస్థితుల్లో కవులు, రచయితలు మౌనంగా ఉండడం ప్రమాదకరమని పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణంలోని కర్షక్ బీఎడ్ కళాశాలలో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో జిల్లా 2వ మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆద్యకళ వ్యవస్థాపకులు ఆచార్య జయధీర్ తిరుమలరావు, అరుణోదయ సాంస్కృతిక సమైక్య విమలక్క, తెరావి రాష్ట్ర అధ్యక్షులు కొండి మల్లారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ భాష, సాహిత్యం, సంస్కృతుల పరిరక్షణ కోసం తెరావి నిరంతరం కృషి చేస్తున్నదన్నారు. అందులో భాగంగానే ఆచార్య జయధీర్ తిరుమలరావు ఆధ్వర్యంలో ఆద్యకళను స్థాపించడం జరిగిందని తెలిపారు. గత 5 దశాబ్దాలుగా తిరుమలరావు అదుపెరగకుండా ఆదివాసీ, గిరిజన, జానపద కళాఖండాలు, పనిముట్లు, సంగీత వాద్య పరికరాలను సేకరించి భావితరాలకు వారసత్వకంగా అందించేందుకు జీవితకాలం శ్రమించారన్నారు. అలాంటి ఆద్యకళకు శాశ్వతంగా మ్యూజియం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తే కొంతమంది విద్యార్థులను ఎగదోసి ఆద్యకళను వ్యతిరేకిస్తున్నారని, దీనిని తెరావి తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ప్రభుత్వం, ప్రజాస్వామ్యవాదులు, కవులు, రచయితలు స్పందించి ఆద్యకళను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇక్కడ ఎన్నికల ముచ్చట్లైన కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకొని దాని ద్వారా ముందుకెళ్తున్నాం. ఆ దిశలోనే మరి కళల యొక్క బాధ్యతలను మరొకసారి స్మరించుకుంటూ మన భాష, సంస్కృతి, తెలంగాణ సంస్కృతి ఇవన్నింటినీ కాపాడుకుంటూ కళలు చేయాల్సినటువంటి కర్తవ్యం ఏమిటో
తెలుసుకొని మరి ఒక దిక్సూచిగా ఒక స్ఫూర్తితోటి మరింత చైతన్యవంతమై ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఈ సందర్భంగా ఉందని తెలియజేసుకుంటూ అతిథులు ముఖ్య అతిథులు అందరూ విచ్చేసినారు కాబట్టి వారందరూ కూడా వారి మాటలన్నీ కూడా అందరూ కూడా మాకు ప్రేరణగా ఈ సభలు జరుపుకోవడం ఆనందంగా ఉంది. అంటే అంత పెద్ద గొప్ప ఆనందం కాదు ఇది. ఎందుకంటే మనం అనుకున్నది ఏమిటి, అయినది ఏమిటి, సాధించింది ఏమిటి, కోల్పోతున్నది ఏమిటి, రోజు రోజుకు పరిస్థితి ప్రజా వ్యతిరేకంగా ఎందుకు మారుతున్నది, దీనిని మనం ఎంతవరకు ఆపగలిగాం, ఆపడానికి ప్రయత్నం చేయబోతున్నాం. ఇది ఒక ఆత్మవిమర్శ చేసుకునే సందర్భం కూడా. గతంలో రాష్ట్ర సాధన కోసమే ఒక ఎజెండా, సూటి ఎజెండాను పెట్టుకొని చాలా చేయగలిగాము. ఆ ఎజెండా మనని ముందుకు తీసుకుపోయింది, మనం ఎజెండాని ముందుకు తీసుకుపోయాము. ఇప్పుడు ఎజెండా నిజానికి లేదు. స్పష్టమైన ఎజెండాని ఏర్పరచుకోలేకపోయామా, లేదా సామాజిక పరిస్థితులు అలాంటి అవకాశాన్ని ఇవ్వడం లేదా? నాకైతే స్పష్టంగా ఇమీడియట్గా నేను చెప్పలేను, కానీ ఒక స్టేల్ మేట్ అయితే కంటిన్యూ అవుతున్నది. పోషమ్మ మైసమ్మ గ్రామ పోలేరమ్మ, వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ, సిద్ధి పూల నడుమ గౌరమ్మరా, మన ఆడబిడ్డల జాడ బతుకమ్మరా, పాడరా పాడరా మన పాట, నవ తెలంగాణ మని ప్రతి నోట, నవ తెలంగాణ మని ప్రతి నోట. ఆదివాసుల కొలువు సమ్మక్క సారక్క, బహుజన రాజ్యమే సర్వాయి పాపన్న. ఆదివాసు ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ఇప్పుడు సంక్షిప్త వార్తలు.
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి శివభక్త ఆలయ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా గోడెల్లి వెంకట రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి తన్నీరు శేఖర్, కోశాధికారి పాత వెంకటరాజులు ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు తదితరులు పాల్గొన్నారు. టేక్రాల్ గ్రామంలో పోచమ్మ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మేళ తాళాల చప్పుళ్ల మధ్య బోనాలతో ఆలయానికి తరలి వెళ్లారు. ప్రత్యేక పూజలు నిర్వహించి పోచమ్మకు బోనాలు నివేదించారు. పాడి పంటలతో అందరూ చల్లగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని టేక్రాల్ గ్రామంలో పోచమ్మ తల్లి పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామాభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో డప్పు వాయిద్యాల మధ్య బోనాలు ఊరేగించారు. అమ్మవారికి బోనాలు నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ పండుగను భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, అందరూ ఆరోగ్యాలతో ఉండాలని కోరుతూ ప్రతి ఏడాది పండుగ నిర్వహిస్తామని సంఘం సభ్యులు తెలిపారు. గత 11 సంవత్సరాల మోదీ ప్రభుత్వ పాలనలో కార్మికుల జీవన ప్రమాణాలు మరింత దిగజారాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ అన్నారు. బీజేపీ నాయకత్వంలోని మోదీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ నిలబెట్టుకోలేదు. పైగా ఉన్న ఉద్యోగాలు తొలగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యాలయంలో టీయూసీఐ సెంటర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మొదటి జిల్లా మహాసభల సందర్భంగా ఆహ్వాన కమిటీ ఏర్పాటు చేయడానికి సమావేశం నిర్వహించారు. సమావేశానికి సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కార్యదర్శి వర్గ సభ్యులు బి ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక విధి విధానాలపై చేసే పోరాటాలు విజయవంతం కావాలి అంటే అసంఘటిత కార్మికులందరూ ఏకమై వారి హక్కుల కోసం పోరాటాలు నిర్వహించాలన్నారు. ప్రపంచ అభివృద్ధి కార్మికుల పాత్ర 2 విడదీయలేదన్నారు. కార్మికులు లేకుండా ఒక క్షణం కూడా ఈ ప్రపంచం మనుగడ సాధించలేదు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు కార్మికుల శ్రమను గుర్తిస్తూ వారికి పనికి తగ్గ వేతనం, సమాజంలో గౌరవం ఇస్తున్నాయని చెప్పారు. కానీ మన దేశంలో కార్మికుల శ్రమను గుర్తింపు లేకపోగా అడుగడుగున అవమానాలే. శ్రమకు తగ్గ ఫలితం అటుంచి కనీస వేతనాల ఊసు కూడా లేదన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఉప్పు, పప్పులు, మంచి నూనె వంటి నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచిందన్నారు. పేద మధ్యతరగతి ప్రజల వినియోగ వస్తువులపై, రోగుల మందులు, గోళీలపై, చివరకు పిల్లలు చదువులు, చాక్ పీసులు, పెన్సిళ్లపై కూడా ట్యాక్సులు విధిస్తోందని పేర్కొన్నారు. ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో మహాసభల విజయవంతం కోసం సమావేశం రావడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి అధ్యక్షతగా రాష్ట్రంగా పోలీసులతో కాల్పులు జరిపితే 6 చనిపోవడం జరిగింది. చనిపోయినటువంటి వాళ్ళది అంత రక్తం గారుతూ ఉంటే ఒక కార్మికుడు చివరిగా చనిపోతూ తన అంగిని చింపి ఆ రక్తంలో ముంచి, ఇది కార్మికులకు ప్రతి హక్కును సాధించడానికి ఉపయోగించేటువంటి జెండా కాబట్టి ఇవాళ ఇది ప్రపంచానికే మూలమైనటువంటిది. కాబట్టి ఈ చరిత్రను ఎవరు కూడా, ఈ జెండాను ఎవరు కూడా వెనుకకు తీయకుండా కార్మికోద్యమంలో ఇది మొదటి పాత్రగా ఉండి ఆ రకమైనటువంటి తమ హక్కులను
తీసుకోవాలని చెప్పేసి ఆ కార్మికులు అని ఆ జెండాను చూపిస్తూ తన ఆచరణ రుజువు చేసుకుందా అని ఆలోచించమని కోరుతామని 52 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని భరోసా ఇచ్చాడు. ఈ 52 కోట్ల ఉద్యోగాలు ఇచ్చాడా అని చెప్పేసి ఆలోచించమన్నాను అంటున్నాను. అట్లాగే నల్లధనం ప్రపంచం దాటి ఇలా ప్రపంచంలో ఉన్న ఈ భారతదేశంలో నల్లధనం ప్రపంచంలో ఉన్న స్విస్ బ్యాంకులో కానీ ఇతర బ్యాంకులో కానీ దాచుకున్న నల్లధనంతా కూడా తీసుకొచ్చి ప్రతి భారతీయ పౌరుడికి 15 లక్షల రూపాయలు బ్యాంకులో వేస్తానని హామీ ఇచ్చి వీళ్ళు అధికారులకు వచ్చారు. 15 రూపాయలు కాదు, 15 పైసలు ఏ బ్యాంకులో జీరో ఖాతాలు పడ్డాయని మనం అడగమని చెప్తా ఉన్నాం. అంతేకాదు ఇవాళ వ్యవసాయ రంగాన్ని నేను కాపాడుతాను. స్వామినాథన్ పెద్ద ఆయన ఆ రోజు 90లో కాంగ్రెస్ నూతన ఆర్థిక విధానం తీసుకొస్తే దాన్ని స్పీడప్ చేసి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం.